భార్యాభర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా హ్యాపీగా ఉన్న టైంలో ఒక భర్త గారు తన భార్యకి ఒక ప్రాపర్టీని సెటిల్మెంట్ డీడ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే ఏవో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విడాకులు కూడా జరిగే కొద్ది సంవత్సరాల తర్వాత. అయితే విడాకులు తీసుకున్నటువంటి కారణాన్ని చూపిస్తూ భార్యకి ఏదైతే తను సెటిల్మెంట్ డీడ్ చేశాడో ఆ సెటిల్మెంట్ డీడ్ని మరలా వెనక్కి తీసుకోవచ్చా లేదన్నది చాలామంది నాకు వచ్చే క్లయింట్స్ విషయాన్ని అడుగుతూ ఉంటారు. సార్, నా భార్యకి నేను ఒక సెటిల్మెంట్ డీడ్ రాసేసాను, చాలా హ్యాపీగా ఉన్నాం ఆ టైంలో. కానీ ఇటీవల మా మధ్య కొంత మనస్పర్ధలు వచ్చాయి, కోర్టుకు వెళ్ళాను, డివోర్స్ కూడా మాకు ఇష్యూ అయిపోయింది. సో ఆ డివోర్స్ డిగ్రీ ఏదైతే ఉందో ఆ డిగ్రీని చూపించి నేను నా ప్రాపర్టీని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ విషయం మీద చాలామందికి రకరకాల అనుమానాలు కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సెటిల్మెంట్ డీడ్ అంటే వితిన్ ద ఫ్యామిలీ మెంబర్స్ మధ్య రాసుకున్నటువంటి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ని సెటిల్మెంట్ డీడ్ అంటారని మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే అవుట్ సైడ్ వాళ్ళకి చేసేటప్పుడు స్టాంప్స్ అండ్ రెవెన్యూ ఎక్కువ డ్యూటీ అవుతుందని చెప్పి వితిన్ ఫ్యామిలీ మెంబర్స్లో అంటే ఆ కన్సెషన్ అనేది వస్తుంది. స్టాంప్స్ అండ్ రెవెన్యూలో మనకి ఆ స్టాంప్ డ్యూటీ తగ్గించడం కోసం చెప్పి మనకి కన్సెషన్ వస్తుంది, వైఫ్కి చేసాం, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఒక్కసారి మనకి డివోర్స్ ఇష్యూ అయిన తర్వాత, డివోర్స్ డిగ్రీ వచ్చిన తర్వాత ఆ సెటిల్మెంట్ డీడ్ని వెనక్కి తీసుకోవచ్చు అంటే చాలా కష్టం. 99% ఇలాంటి కేసుల్లో డివోర్స్ ఇచ్చిన కారణాన్ని చూపిస్తూ ఆ సెటిల్మెంట్ డీడ్ ఏదైతే ప్రాపర్టీని ఇస్తున్నామో ఆ ప్రాపర్టీని మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకని డాక్యుమెంట్ మెన్షన్ చేసుకోవడం, అంటే డాక్యుమెంట్ రైట్ చేసేటప్పుడే డాక్యుమెంట్ని రాసుకునే సందర్భంలోనే చాలా వాల్యుబుల్గా రాసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి సందర్భాల్లో డాక్యుమెంట్లో ఒక వర్డ్ మెన్షన్ చెప్తాను, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ రాసే సందర్భంలో ఈ వర్డ్ మెన్షన్ చేస్తే ఒకవేళ డివోర్స్ వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే మ్యారేజ్ కంటిన్యూస్ టిల్ లైఫ్ టైం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ కంటిన్యూస్ టిల్ లైఫ్ టైం అన్నటువంటి ఒక క్లాజ్ కానీ మెన్షన్ చేసుకోగలిగితే అప్పుడు ఈ డాక్యుమెంట్కి కొంతవరకు ఆ యొక్క సెటిల్మెంట్ డీడ్ చేసిన లేదా గిఫ్ట్ డీడ్ చేసిన ఈ డాక్యుమెంట్ని మరలా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా మనం ఆ డాక్యుమెంట్ని తన పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసేసాం, సెటిల్మెంట్ డీడ్ చేసామంటే మరలా ఆ డాక్యుమెంట్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఎప్పుడైతే సెటిల్మెంట్ డీడ్ చేసేసామో ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ అన్నది వైఫ్కి వచ్చేస్తుంది. తన ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, అంటే ఆ ప్రాపర్టీని తను ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఆ ప్రాపర్టీని ఇతరులకు కూడా అమ్మే హక్కు కూడా తనకి ఇమ్మీడియట్గా వస్తుంది. సో ఇమీడియట్గా ఇతరులకు అమ్మే హక్కు ఆమె కలిగి ఉంది కాబట్టి ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకొని రావడం అనేది చాలా కష్టం. సో ఇక్కడ గిఫ్ట్ డీడ్ చేసుకోవాలా లేదా సెటిల్మెంట్ డీడ్ చేసుకోవాలంటే నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది, సెటిల్మెంట్ డీడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లవ్ అండ్ ఎఫెక్షన్ కాకుండా, అంటే వాలంటరీ, అక్కడ కూడా మనం ఒక అమౌంట్ అనేది కన్సిడరేషన్ మనం చేయం కాబట్టి ప్రాపర్టీని మనం సెటిల్మెంట్ డీడ్ కింద ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కేవలం డివోర్స్ వచ్చిందని ఒక కారణం చూపుతూ ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు మీ భార్యకు ఒక ప్రాపర్టీని తన పేరు మీద రిజిస్ట్రేషన్ కాదు, నేను చెప్పేది మీ ప్రాపర్టీని తన పేరు మీదుగా సెటిల్మెంట్ డీడ్ చేస్తున్నారు. మీ పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీని తన పేరు మీదుగా సెటిల్మెంట్ డీడ్ చేసుకునే సందర్భంలో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, కొన్ని కీ వర్డ్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ పెట్టినప్పుడే ఆ డాక్యుమెంట్కి వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు డివోర్స్ ఇట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ ఉండేటప్పుడు మరలా వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. లేని సందర్భంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల గుర్తుపెట్టుకోండి, సెటిల్మెంట్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ ఒకసారి మీరు మీ వైఫ్ పేరు మీదుగా రాసిన తర్వాత డివోర్స్ వచ్చిందని లేకపోతే ఇతరత్ర కారణాలు చూపించి మరలా వెనక్కి తీసుకోవడం ఉంది ఎట్టి పరిస్థితిలో సాధ్యపడదు. కేవలం 3 సందర్భాల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. ఏమిటా సందర్భాలు? 1, మోసగించి ఆమె ఆ డాక్యుమెంట్ని తన పేరు మీదుగా రాసుకున్నట్టుగా మీరు ఆధారాలు చూపించినా. నెంబర్ 2, బెదిరించి తన ఆ ప్రాపర్టీని మీ ద్వారా తీసుకున్నట్టుగా మీరు ఆధారాలు రుజువు చేసినా. 3వది, భయపెట్టి మీరు ఆ ప్రాపర్టీని, అంటే మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని మీ భార్య తన పేరు మీదుగా రాయించుకుందని మీరు ఆధారాలు కానీ చూపించుకోగలిగితేనే ఈ 3 సందర్భాల్లో మాత్రమే భయపెట్టడం, బెదిరించడం, 3వది మోసగించడం, ఈ 3 కారణాలు, బలమైన కారణాలు మీరు చూపించగలిగితేనే ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది తప్పించి లేకపోతే ఒకసారి మీ భార్య పేరు మీదుగా ఒకసారి మీరు ప్రాపర్టీ సెటిల్మెంట్ డీడ్ చేసేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకునే అవకాశం మాత్రం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు దీనికి సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతుంటే మనకి కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టు వివాదాల్లో మీ యొక్క సమస్య ఉన్నట్లయితే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.